దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. వృశ్చిక రాశి జాతకులు జూలై మాసంలో 11వ తేదీ అనగా శుక్రవారం తిథి. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా శ్రద్ధ పెట్టి ఆలకించండి. ఎందుకంటే వృశ్చిక రాశి జాతకులకు ఈ రోజున గ్రహస్థితి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఉంటున్న కష్టాలు, ఉంటున్న ఇబ్బందులు ఉన్నా కూడా ఒక్కసారిగా మీ మనసు ఆనందంతో తేలియాడుతుంది. ఎందుకంటే ఈ రోజున మధ్యాహ్నం 3:20 తరువాత వృశ్చిక రాశి వారి యొక్క జాతకంలో ఒక పెద్ద శుభవార్తను వినబోతున్నారు. ఈ యొక్క వార్త వస్తుందనో రావాలనో మీరు అనుకోరు. అకస్మాత్తుగా ఇదంతా జరిగిపోతుంది. సాధారణంగానే రోజు మొదలైన మధ్యాహ్నం 3:20 తరువాత మీ జీవితంలో ఈ మార్పులను మీరు గమనిస్తారు. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఏదైనా నేను చేయగలను అనే ఒక భావన కలుగుతుంది. నిరాశ, నిస్పృహలు తొలగిపోతాయి. కుటుంబంతో సమయం గడపాలనిపిస్తుంది. అలాగే ఈ రోజున మీరు ఇష్టమైన వారితో సమయాన్ని మీకు నచ్చినట్లుగా కూడా గడపగలుగుతారు. ఇదంతా గ్రహ గోచార స్థితి. అసలు ఈ రోజున ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, గ్రహ గోచార రీత్యా ఎటువంటి శుభవార్తను ఈ సమయంలో మీరు పొందుకోబోతున్నారు, తదితర అన్ని వివరాలు కూడాను వీడియోలో చూసి అర్థం చేసుకోండి, తెలుసుకోండి. ముందుగా వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓం శ్రీ వారాహిదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కింద కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. అంతా మంచి జరుగుతుంది. ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా మనం ఈ వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రాశి వారు చాలా మంచివారు. మాటలతో చెప్పడం కాదండి, చేతల్లో కూడా వీరి మంచితనం అందరికీ అర్థమవుతుంది. వీరిని మోసం చేయడం సులువే, కానీ దెబ్బ కొట్టడం కష్టమే. మోసం చేయడం అంటే నమ్మిన వారే చేయగలరు. బయట వ్యక్తులు ఎవరూ చెయ్యలేరు. ఎందుకంటే బంధాలకు, అనుబంధాలకు ప్రాధాన్యత ఇస్తారు. అలానే నమ్మిన వ్యక్తులు దెబ్బ కొట్టలేరా అంటే కొట్టగలరు. కానీ వీరు ఆ దెబ్బను మరలా వీరి యొక్క జీవితానికి ఉపయోగించుకుని గుణపాఠంగా పైకి వచ్చేస్తారు. వీరిని కష్టపెట్టడం చాలా తేలికే, కానీ పైకి రాకుండా, ఎదగకుండా ఆపడం ఎవరి తరము కాదు. కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ వీరి జీవితంలో మంచి సెటిల్మెంట్ అయితే తప్పక ఉంటుంది. జీవితంలో వీరికి నిందలు, ఆరోపణలు ఎంతగానో బాధిస్తూనే ఉన్నాయి. బాధిస్తాయి ఏమో, కానీ ఎంత బాధించినా ఆత్మవిశ్వాసాన్ని, దృఢ సంకల్పాన్ని వదిలిపెట్టారు. నా వల్ల ఏది కాదు, నా వల్ల ఏమీ చేత కాదు, నా జన్మే వ్యర్థము, ఇలాంటి మాటలు వీరి యొక్క నిఘంటువులో ఉండవు. ఏదో ఒకటి సాధించాలనే తపనే అనునిత్యం వీరిలో కనిపిస్తుంది. ప్రజా ఆకర్షణ స్వభావం కూడా ఈ యొక్క రాశి వ్యక్తుల్లో మనకి అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించిన మంచి వృత్తుల్లో, మంచి ఉద్యోగంలో, వ్యాపార లావాదేవీల్లో కూడా ఖచ్చితంగా వీరి యొక్క రాణింపు ఉంటుంది. ఎందుకంటే నిజాయితీ వీరి యొక్క లక్షణం, ధర్మం వీరి యొక్క పాఠము. ఆర్థిక క్రమశిక్షణ ఎప్పుడూ పాటిస్తూ ఉంటారు. ఆర్థిక పరంగా క్రమశిక్షణ వీరికి వంశ పారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తిగా చెప్పొచ్చు. అలాగే ఆస్తులను నిలబెట్టుకోవడానికి, వాటిని అభివృద్ధి పరచడానికి ఎంత కష్టపడతారు. ఈ యొక్క కృషి వీటి మీద కూడా ఉంటుంది. సలక్షణాలు కాపాడుకుంటూ, ధైర్యంతో ముందుకు వెళ్తూ, ఈ యొక్క లక్షణాలు కూడా కాపాడుకుంటూ, అభివృద్ధి చేస్తూ వీరి యొక్క నెక్స్ట్ జనరేషన్కి కూడా ఇవే ఆస్తులు, విలువలు ఇస్తూ ఉంటారు. అయితే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి వీరిని మనం అంచనా వేసుకోవచ్చు. పరిస్థితులకు తగ్గట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. వీరు చాలా దూకుడుగా వ్యవహరిస్తారు. ఏదైనా పని మొదలు పెట్టారు అంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా పట్టుదలను వదిలిపెట్టారు. మీ యొక్క రాశి వారిలో అధికంగా ఈ తత్వం ఉంటుంది. పుట్టుకతోనే వచ్చి ఉంటుంది. జన్మతః వచ్చిన మంచి లక్షణం. అయితే
ఈ రోజున ఈ రాశి వ్యక్తులకు మనం గమనించుకుంటే మధ్యాహ్నం 3:20 దాటాక ఒక పెద్ద వార్తను అయితే వినబోతున్నారు. ఆ వార్త కూడా శుభవార్త. మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, కెరియర్కు సంబంధించింది కావచ్చు, కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు. ఒక పెద్ద గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. ఉదాహరణకు కెరియర్ పరంగా మీకు ఏదైనా అవకాశం రావడం, దాని గురించి ఒక గుడ్ న్యూస్ని వినడం, లేదా వ్యాపారాన్ని ప్రారంభించే లోన్ కోసం ప్రయత్నం చేస్తుంటే ఆ లోన్ అయితే శాంక్షన్ అవుతుంది. మీ యొక్క కుటుంబ సభ్యులకు ఎవరో ఒకరికి ఏదైనా మంచి ఆఫర్ రావడం కానీ, వివాహం కుదరడం కానీ, ఇలా ఏదో ఒకటి కెరియర్కి సంబంధించింది కావచ్చు, కుటుంబ జీవితానికి సంబంధించినది కావచ్చు, మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినది కూడా కావచ్చును. ఒక పెద్ద శుభవార్తను అయితే ఈ యొక్క రాశి వ్యక్తులు పొందుకోబోతున్నారు. ఈ రోజున ఈ యొక్క అవకాశం మీకు తప్పక వస్తుంది. మధ్యాహ్నం 3:20 దాటాక ఈ వార్తను ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుని వింటారు. ఈ రోజు దిన ఫలాల ప్రకారం మనం గమనించుకోవాలి అంటే గనక, చాలా కాలం నుంచి ఎవరితో అయితే మీరు మాట్లాడకుండా బాధపడుతున్నారు, వారికి మీకు మధ్యన ఈగో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేకపోతే పరిస్థితులు అలా మిమ్మల్ని మార్పుదల చేసి ఉండొచ్చు, లేకపోతే మనసులో ప్రేమ ఉన్న అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఇలా మాట్లాడకుండా బాధపడుతున్న ఈ రాశి వ్యక్తులు వారితో మాట్లాడాలని తపిస్తున్నారు, ఎంతో ప్రాధేయపడుతున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించడం లేదు. భగవంతునికి మొరపెట్టుకుంటున్నారు. ఈ కష్టంతో భవిష్యత్తు మీద ధ్యాస ఉండడం లేదు. ఈ కష్టమే జీవితాంతం మమ్మల్ని ఇబ్బంది పెడుతుందా? అగమ్యగోచర పరిస్థితి ఉంది. ఎంత ఏడ్చినా కొన్ని సమస్యలకు లాభం ఉండదు. అదంతా భగవంతుని ఇచ్చే ప్రకారం కాలానుగుణంగా జరిగిపోతుంది. మన పెద్దవారు అంటూ ఉంటారు కదండి, కాలానుగుణంగా కాలమే కొన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గం చూపిస్తుందని. అయితే లేదు, కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో మాట్లాడలేని పరిస్థితి కూడా మీకు ఏర్పడి ఉండొచ్చు. అటువంటి వ్యక్తులతో మాట్లాడాలని పదే పదే మీ మనసు కోరుకుంటుంది. మాట్లాడలేకపోతున్నారు. పరిస్థితి ఇలా అనుకూలించడం లేదు, కలిసి రావడం లేదు. అయితే ఆ వ్యక్తులే మీ దగ్గరకొచ్చి ఈరోజు మిమ్మల్ని పలకరిస్తారు. మీరు వింటుంది నిజమే. ఈ మాట వినగానే మీకు ఖచ్చితంగా రోమాలు నిక్కబొడుచుకొని ఉంటాయి. ఆతురత ఎక్కువ అయి ఉంటుంది. ఇది ఆశ పెట్టడం కాదండి, నిజంగా జరుగుతుంది. భగవంతుడే మా మాటల్లో మీకు తెలియపరుస్తున్నాడని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. భగవంతునికి 100,000,000 దండాలు పెట్టుకోండి. ఇలా జరగక మానదు. మీతో చాలా సఖ్యతగా మాట్లాడి పలకరిస్తారు. ఇది మీకు చాలా ఆత్మ సంతృప్తి, ఆనందాన్ని ఇచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రపంచంలో ఇంతకన్నా శుభవార్త ఇంకేదీ ఉండదు. ఎవరు నా అంత అదృష్టవంతులు లేరని మీ మనస్సు చెప్తుంది. ఈ రాశివారు ఎవరైతే చాలా కాలం నుంచి ఎవరినైనా కలుసుకోవాలని అనుకుంటే కనుక ఈ రోజున చిన్ననాటి మిత్రులు కావచ్చు, ఒకప్పుడు మీకు అత్యంత సన్నిహితంగా ఉండి కొన్ని కారణాల వల్ల విడిపోయిన వ్యక్తులు కావచ్చు, మీరు చదువుకునే రోజుల్లో ప్రాణమిత్రులుగా ఉండొచ్చు. ఇలా ఎవరైనా సరే వారితో కలిసి చాలా రోజులుగా చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల, అనివార్య పరిస్థితుల వల్ల వారితో కమ్యూనికేషన్ మిస్ అయిపోయింది. అటువంటి వ్యక్తులను కలుసుకోవడానికి చాలా రోజులుగా మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే కనుక అనుకోకుండా వారి యొక్క అడ్రస్, ఫోన్ నెంబర్ మీకు తెలిసే అవకాశం ఉంటుంది. లేదా అనుకోకుండా మీరే వారికి తారసపడ్డం, వారే మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇలా ఈ తరహా అవకాశాలు ఈ రోజు కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ రూపంలో ఒక కొత్త వ్యక్తి పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే అన్నోన్ నెంబర్ కావచ్చు, ఆ వ్యక్తి మీ యొక్క లైఫ్లోకి భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ వ్యక్తి మీ యొక్క పరిచయం అనేది దీర్ఘకాలం పాటు మీ యొక్క జీవితంలో ఉండబోతుంది. కొంతమందితో పరిచయం అనేది చాలా కొద్ది రోజుల్లోనే సమసిపోతుంది. కానీ కొంతమందితో పరిచయం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. అయితే మీ యొక్క లైఫ్లో ఈరోజు ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చే వ్యక్తితో మీకు పరిచయం కాస్త స్నేహంగా మారి దీర్ఘకాలం పాటు ఒక బంధంగా మారే అవకాశం ఉంది. అది స్నేహ బంధం కావచ్చు, బంధుత్వ బంధం కావచ్చు, ప్రేమ బంధము కావచ్చు. ఎలా అయినా సరే ఈరోజు దినఫలాల ప్రకారం అపరిచితుల వల్ల కూడా మోసపోయే ప్రమాదం 2
మంచి చెడు రెండు పక్క పక్కనే ఉంటాయి. మీరే గమనించుకోవాలి, జాగ్రత్త పడాలి. ఇక ఈ రోజు అనేది ఈ రాశి వారి జాతకులు ఎవరైతే విదేశాలకు వెళ్లాలని ఈ మధ్యకాలంలో ప్రయత్నం చేస్తున్నారో వారికి కూడా దానికి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకునే అవకాశం వస్తుంది. ఈ రోజున విద్యార్థులకు పరీక్షలు రాసి మంచి ఫలితాల కోసం ఎదురు చూస్తుంటే ఫలితం బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది, ఆశించిన విధంగా ఉంటుంది. ఎటువంటి ప్రతికూలతలు అయినా అనుకూలంగా మార్చుకోవడం కోసం నిత్యము శివారాధన చేసుకోండి, మేలు కలుగుతుంది. మంచి శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు. శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం మీకు అత్యుత్తమ స్థితిగతులను ప్రాప్తింపచేస్తుంది. అలాగే మానసిక స్థైర్యం మీలో నిండుగా మెండుగా పెరుగుతుంది. అంతా మంచి జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా మేం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ధన్యవాదములు.